గ్యాస్ కొరతను వెంటనే 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 కొరతను వెంటనే గ్యాస్ కొరతను వెంటనే గ్యాస్ కొరతను వెంటనే మీరు రండి తీయండి. అందరికీ నమస్కారం. ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా మనం అందరం చూస్తున్నాం, హోటళ్ళు మూసేస్తున్నారు, స్కూళ్ళు పిల్లలకి ఇబ్బంది, మొత్తం అందరికి కూడా అందరే మనం భోజనం చేయాలంటే కంపల్సరీ ప్రతి ఒక్కరి ఇంట్లో గ్యాస్ ఇంపార్టెంట్. అలాంటి గ్యాస్ కొరత ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ప్రజలు చాలా ఇబ్బందికి గురవుతున్నారు. దీనికి ముఖ్య కారణం బీజేపీ ప్రభుత్వం. ఈ బీజేపీ ప్రభుత్వం అసమర్థన పాలన వల్ల ఈ రోజున గ్యాస్ సమస్య భారతదేశ వ్యాప్తంగా ఎంతోమంది ప్రజలను ఇబ్బంది గురి చేస్తుంది. రాహుల్ గాంధీ గారు ఒక 20 రోజుల ముందే పార్లమెంట్లో చెప్పారు, ఇలాగ గ్యాస్ కొరత వస్తుంది, మనకి ఎల్పిజి గ్యాసు చాలా ఇంపార్టెంటు, ఈ గ్యాస్ మీద చాలామంది ప్రజలు అందరూ కూడా ఉన్నారు. దీని గురించి ఆయన 20 రోజుల ముందే ప్రభుత్వాన్ని, బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మన పేద ప్రజలు ఎంతో మంది ఉన్నారు, చాలామంది ఈ పొయ్యి అలవాట్లు చాలామందికి తప్పింది, అందరూ కూడా గ్యాస్ మీద ఎక్కువ ఆధారపడి ఉన్నారు. ఈ రోజున చూసుకుంటే గ్యాస్ ఒక సామాన్యుడికి గ్యాస్ కావాలంటే ఒక 2 నెలలు పడుతుంది. ఈ రోజు బుక్ చేస్తే 2 నెలల దాకా దిక్కులేని పరిస్థితి ఉంది. హోటళ్ళు మూసేస్తున్నారు. మన చిన్న వ్యాపారస్తులు ఉన్నారు, చిన్న పిల్లి కొట్లు రోడ్డు పక్కన పెట్టుకుని గ్యాస్ మీద చేసే ఉన్నారు, టీ కొట్ల వ్యాపారస్తులు ఉన్నారు, ఎంతోమంది మహిళలు, గృహిణులు అందరూ కూడా ఈ రోజున గ్యాస్ కొరతతోటి భారతదేశంలోనేంటి మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంతారు. దీనికి కారణం బీజేపీ ప్రభుత్వం. వెంటనే ప్రజలకి ఏ సమస్య లేకుండా ప్రజలకి అందుబాటులోకి వెంటనే ఈ గ్యాస్ కొరత లేకుండా చేయాలని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తాం. లేకపోతే రేపు నుంచి రోడ్డు మీద బైఠాయిస్తాం. ఎవరికైనా గ్యాస్ బ్లాక్లో అమ్మినట్టు కానీ, లేకపోతే గ్యాస్ బుక్ చేసిన యథావిధిగా గతంలో ఎలా ఉందో అలా యథావిధిగా కూడా కంపల్సరీ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి గ్యాస్ సప్లై చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం.